వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే నేను కిచెన్ ఐటమ్స్ అన్బాక్స్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో రీసెంట్గా నేను తీసుకున్న కిచెన్ ఐటమ్స్ అనమాట ఇవి. అంటే నాకు ఇంట్లోకి ఈ మంత్ నాకు ఇంట్లోకి అవసరం అనిపించినవి నేను బై చేశాను ఆన్లైన్లో. సో ఇది గైస్ ఇవాళ వీడియో. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసే కన్నా ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేసే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కన బెల్ వస్తుంది కూడా యాక్టివేట్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడైతే ఇవన్నీ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. అందుకన్నా ముందు ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే ఇది నేను ఆల్రెడీ కొన్ని యూజ్ చేసి ఉన్నాను. అంటే కొంచెం ఎమర్జెన్సీ అనేవి ఖచ్చితంగా నేను యూజ్ చేశాను. మళ్ళీ దాంట్లో పెట్టేసి బాక్స్లో మళ్ళీ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. సో అదనమాట మ్యాటర్. అండ్ ఫస్ట్ అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ నేను మీకు చూపించాలనుకున్నది ఏంటి అని అంటే సో ఇది వచ్చేసరికి కెటిల్ అనమాట. ఓకే, ఇది కెటిల్ అండ్ ఇది వచ్చేసి బేస్. అండ్ ఇక్కడ మనకి పవర్ తీసుకోవడానికి ఇక్కడ దానికి కావాల్సింది ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి వైర్ ఇలా ఉంటుంది. కెటిల్ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ దట్టు ఈ కరోనా సిచ్యువేషన్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ఉంటుంది. కాకపోతే నేను తీసుకోవడం కొంచెం లేట్ చేశాను బికాజ్ అంటే కొంచెం పోస్ట్పోన్ చేశాను అంతే, ఇంకా ఏమీ లేదు. సో ఇది నాకు చాలా ఇష్టం, చాలా డేస్ నుంచి తీసుకుందామని వెయిట్ చేశాను. అండ్ ఆల్రెడీ దీన్ని యూజ్ చేశాను, నేను ఒక 2-3 టైమ్స్ యూజ్ చేశాను. అండ్ దీని బ్రాండ్ వచ్చేసరికి పిజియన్ తీసుకున్నాను. సో ఈ బ్రాండ్ చాలా బాగుంటుంది. సో అందుకని ఇది తీసుకున్నాను. ఎక్కువ మీకు ఇప్పుడు బటర్ఫ్లై అండ్ పిజియన్ మాత్రమే కనిపిస్తాయి నేను తీసుకున్న దాంట్లో. సో ఇలా ఉంటుంది అనమాట. అండ్ చాలా సింపుల్గా ఉంటుంది. ఇది పెద్ద ఆపరేటింగ్ అంటే కష్టమేమి ఉండదు, జస్ట్ ఆన్ ఆఫ్ బటన్ మాత్రమే ఉంటుంది ఇక్కడ. అండ్ దీన్ని మనం ఇక్కడ సెట్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని తీసిన తర్వాత మనం దీన్ని వాష్ చేసుకోవచ్చు, ఇంకా ఏమైనా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ పవర్ ఉంటుంది కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయాలి. అంటే మనం ఏదైనా క్లీన్ చేసేటప్పుడు ఏమీ ప్రాబ్లం అవ్వదు, కానీ తర్వాత దీన్ని యూజ్ చేసేటప్పుడు దాంట్లో వాటర్ అలాగే ఉండిపోవడం లాంటివి ఉంటే ఇది పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా పవర్ వల్ల, సో అలా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి దీంతో. అండ్ దీనికి ఒక మాన్యువల్ కూడా ఇచ్చారు. ఓకే, అండ్ దీంట్లో వారంటీ కార్డ్ ఇచ్చారనమాట. వారంటీ అంటే వీళ్ళు ఏమీ మెన్షన్ చేయలేదు, దీని ఏమీ వాళ్ళు ఫిల్ చేయలేదు, కానీ వారంటీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. అండ్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు, వార్నింగ్ అవన్నీ కూడా ఇచ్చారు. సో ఇదంతా మనం కరెక్ట్గా చదువుకొని మనం దీన్ని యూజ్ చేయొచ్చు. చాలా ఈజీ ఆపరేటింగ్, పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఫస్ట్ ఐటమ్ అయితే ఇదనమాట నేను తీసుకుని ఈ మంత్ కిచెన్లోకి. ఓకే, అండ్ నెక్స్ట్ సెట్ వచ్చేసరికి ఇదనమాట. సో ఇది ఏంటి అని అంటే బాక్సెస్ సెట్ అనమాట. ఐ మీన్ కింద స్టీల్ బాక్స్ ఉంటుంది అండ్ పైన వచ్చేసరికి ప్లాస్టిక్ లిడ్ అలా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఎయిర్ టైట్నింగ్ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఏదైనా డిష్ అవుట్ చేసుకున్నప్పుడు అది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనేసి ఇవి తీసుకున్నాను. సో ఇది అండ్ లీకేజ్ ఎక్కువగా ఉండదు. సో ఇవి వచ్చేసి 5 బాక్సెస్ వచ్చాయి. అండ్ దీని కాస్ట్ అవన్నీ కూడా నేను పైన ఇస్తూ ఉంటాను, మెన్షన్ చేస్తాను స్క్రీన్ పైన. మీరు దాని ద్వారా దీని కాస్ట్ అనేది తెలుసుకోవచ్చు. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, దానితో మీరు పర్చేస్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇదేమీ కొలాబరేషన్ కాదు, ఇంకా పెయిడ్ అది ఏమీ కాదు, జస్ట్ నేను తీసుకుని మాత్రం చూపిస్తున్నాను. సో ఇదనమాట ఈ బాక్స్. సెకండ్ ఐటమ్ అయిపోయింది. అండ్ సో ఇది వచ్చేసరికి థర్డ్ ఐటమ్ నేను తీసుకుంది. సో ఇవి నాకు మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి అనిపించింది మంత్. అంటే నా ఛానల్కి కానివ్వండి, సో కొంచెం తీసుకోవాలనిపించినవన్నీ తీసుకున్నాను ఈ మంత్ అయితే. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఒక ప్యాన్ కూడా తీసుకున్నాను. ఓకే, సో ఇది వచ్చేసరికి ఇండక్షన్ బేస్ తీసుకున్నాను. అంటే ఎందుకు అని అంటే ఇండక్షన్ బేస్ ఇప్పుడు నాకు చాలా అవసరం వీడియోస్కి, కాబట్టి ఇండక్షన్ బేసే తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి గ్లాస్ లిడ్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి ప్యాన్ అంతా కూడా ఇది కర్రీ ప్యాన్ అనమాట, ఫ్రై ప్యాన్ లాగా. కాకపోతే మొత్తం అంతా స్టీలే వస్తుంది, ఇలా స్టీల్ ఉంటుంది. అండ్ ఇది చాలా బాగుంది కూడా. అండ్ సో ఇక్కడ రాసుంది ఇండక్షన్ బేస్ అని రాసి ఉంటుంది, ఇండక్షన్ ఫ్రెండ్లీ కుక్వేర్ అని రాసి ఉంటుంది. అండ్ క్వాలిటీ అయితే చాలా చాలా నచ్చింది నాకు. మొత్తం స్టీల్ తీసుకోవాలని ఎప్పటి నుంచో ప్లాన్ అనమాట. స్టీల్ది ఆల్రెడీ ఒకటి ఉంది, కానీ అది యూజ్ చేయట్లేదు ఎక్కువగా. సో ఇప్పుడైతే ఇది తీసుకున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది
అండ్ దీన్ని కూడా నేను 2 times యూజ్ చేశాను. ఓకే, ఇది ఇలా ఉంటుంది. అండ్ పెద్ద సైజ్ కాదు, అలానే చిన్న సైజ్ కాదు, మీడియం సైజులో ఇలా ఉంటుంది అనమాట. ఓకే, అండ్ వెయిట్ కూడా కొంచెం ఎక్కువ వెయిట్గానే ఉంటుంది. కాకపోతే బేస్ వచ్చేసరికి కొంచెం అంటే థిక్ బేస్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది ఇండక్షన్ స్టవ్ మీద పెడితే ఇది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఎర్రర్ ఏమీ రావట్లేదు. అండ్ దీని మీద మెన్షన్ చేసి కూడా ఉంది. ఆల్రెడీ నేను చెక్ చేశాను ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో ఇండక్షన్ స్టవ్ అనమాట. ఇండక్షన్ స్టవ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా. సో నేను కొంచెం లేట్ చేశాను దీన్ని తీసుకోవడం కోసం. అండ్ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ నాకు చాలా చాలా అవసరం ఇది. సో అందుకని ఇప్పుడైతే తీసుకోవాల్సి వచ్చింది ఇది. ఓకే, ఇది వచ్చేసరికి నేను పిజియన్ బ్రాండ్ తీసుకున్నాను. అండ్ పెద్ద కాస్ట్ ఏమీ కాదు, అలానే తక్కువ కాస్ట్ కూడా ఏమీ కాదు. సో మీడియం కాస్ట్ అండ్ చాలా చాలా బాగుంటుంది పిజియన్ అనేసి ఇది తీసుకున్నాను. ఓకే, ఇలా ఉంటుందన్నమాట. అండ్ మీకు ఇది జూమ్ చేసి చూపించలేను, నేను 1 కెమెరాని పెట్టాను కాబట్టి. అండ్ ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫంక్షన్ ఉంటుంది, ఇది ఆన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి అప్ అండ్ డౌన్ అంటే మనము ఫ్లేమ్ పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. అండ్ ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో మనకి స్టవ్ మీద ఏదైనా పెట్టినప్పుడు ఆ ప్యాన్ ఇది తీసుకుంటుందా లేదా అనేసి చూపిస్తుంది. అంతా ఇక్కడ మనకి స్క్రీన్ పైన చూపిస్తుంది అనమాట. అండ్ మనం కర్రీ చేసుకోవాలంటే కర్రీ మోడ్ అండ్ సాస్ మోడ్, అలా ప్రీ కుక్ అండ్ మిల్క్, దోశ, డీప్ ఫ్రై అవన్నీ కూడా ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ టైమర్ కూడా ఇచ్చారు. ఐ మీన్ టైం కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇఫ్ మీరు ఏదైనా ప్యాన్ పెట్టినప్పుడు అది అంటే ఇండక్షన్ బేస్ లేదు, చాలా మందంగా ఉంది, తీసుకోవట్లేదు అన్నప్పుడు ఈ బాక్స్లో మనకి ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఎర్రర్ వచ్చి మనకి సౌండ్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఓకే ఇది కరెక్ట్ కాదు, ఇండక్షన్ బేస్ కాదు అనేసి. సో అలా ఇదైతే చాలా బాగుంది. అండ్ ఇండక్షన్లో మనకి చాలా చాలా ఇప్పుడు న్యూ మోడల్స్ చాలా వచ్చాయి, అయినప్పటికీ కూడా నేను ఇదే తీసుకున్నాను. అండ్ మనకి హ్యాండ్ ఆపరేటింగ్ కూడా ఉన్నాయి, అంటే జస్ట్ హ్యాండ్ ఆపరేట్ చేసేవి కూడా ఉన్నాయి. కాకపోతే నాకు ఇది బాగా నచ్చింది అండ్ బడ్జెట్లో వచ్చింది. సో ఇలా అయితేనే బాగుంటుంది అనిపించింది. అంటే నేను ఛానల్ కోసం తీసుకుంటున్నాను కాబట్టి ఇలాగే బాగుంటుంది అనిపించి ఇదే తీసుకున్నాను. అండ్ దీని కాస్ట్ నేను పైన స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ ఉంటాను, మీరు చూడొచ్చు. ఓకే, అండ్ ఇది వచ్చేసరికి ఇది నేనేమి బై చేయలేదు, యాక్చువల్లీ ఇది నాకు గిఫ్ట్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి కుక్కర్ టైప్లో వచ్చింది. కుక్కర్ ఇది. సో ప్రెషర్ కుక్కర్ అనమాట, ఇలా ఉంది. అండ్ దీని బ్రాండ్ వచ్చేసరికి IVEVO అని ఉంది. నేనైతే ఈ బ్రాండ్ నేమ్ ఎప్పుడు వినలేదు. అండ్ దీని కెపాసిటీ వచ్చేసరికి 5 liters ఉంది. సో ఇదనమాట. అండ్ చూడడానికి అయితే చాలా బాగుంది లుక్ అయితే. కాకపోతే చూడాలి ఒకసారి కుక్ చేసేటప్పుడు మనకి అర్థం అవ్వదు. అండ్ ఇది వచ్చేసి నేను క్లాతింగ్ షాపింగ్ చేసినప్పుడు ఇప్పుడు ఆఫర్స్ అని పెడుతున్నారు కదా, సో దానికి ఇది గిఫ్ట్ వచ్చిందనమాట. అంటే ఇంత బడ్జెట్ అని మనం షాప్ చేస్తే దాంట్లో గిఫ్ట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాంతో ఇది వచ్చింది నాకు. అండ్ దీనికి విజిట్ వచ్చేసరికి ఇది. అండ్ ఇది నాకు గిఫ్ట్ వచ్చిన తర్వాత ఈ బ్రాండ్ నేను ఒకసారి అమెజాన్లో అలా సెర్చ్ చేసి చూసాను, కానీ నాకు ఎక్కడ కనిపించలేదు. మేబీ ఇది నాకు తెలీదు, ఈ బ్రాండ్ అసలు తెలీదు. సో ఒకసారి నాలెడ్జ్ కోసము చూసాను, కానీ నాకు ఎక్కడ కనిపించలేదు ఈ బ్రాండ్. అండ్ దీనికి కూడా మాన్యువల్ కార్డ్ ఇచ్చారు. ఓకే, అండ్ దీనికి గ్యారంటీ లాంటివి ఏం లేదు. ఓకే, నాట్ బ్యాడ్ అనమాట, బాగానే ఉంది. గిఫ్ట్ వచ్చింది కదా, సో గిఫ్ట్ వచ్చినప్పుడు ఏదైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. సో ఇదనమాట. అండ్ అలాంటి కుక్కర్ నేను తీసుకుందామన్న ప్లాన్లో ఉండే, కాకపోతే అన్నీ ఒకేసారి పర్చేస్ చేయడం కొంచెం అంటే బడ్జెట్ కూడా సరిపోవాలి. సో అందుకనేసి నేను ఇప్పుడైతే తీసుకోలేదు. లక్కీగా అదైతే నాకు గిఫ్ట్ వచ్చింది. అండ్ నాకు ఇంకా ఈ స్టీల్ ఇవన్నీ కొనే కన్నా కూడా మట్టి పాత్రలు ఉంటాయి కదా, సో అలా తీసుకోవాలని ఉండే. కాకపోతే ఇల్లు ప్లానింగ్ అవుతుంది. సో ఇల్లు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అనుకున్నవన్నీ తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఓకే గాయస్, ఇది. అండ్ ఇప్పుడు కొంచెం పెద్ద ఐటమ్స్ చూపిస్తాను. అండ్ మిక్సీ వచ్చేసరికి నేను బటర్ఫ్లైలో తీసుకున్నాను. ఇది మిక్సీ అనమాట. అండ్ మిక్సర్ గ్రైండర్ అలా చాలా చూశాను, కాకపోతే నాకు సింపుల్గా ఉండాలి అండ్ ప్లేస్ ఎక్కువగా ఆక్యుపై చేయకూడదు. అండ్ నాకు ఫ్యూచర్లో నా ఇంటీరియర్కి సూట్ అయ్యే కలర్ అదన్నీ అనుకున్న తర్వాత నాకు సింపుల్గా ఈ బటర్ఫ్లైలో ఒకటి నచ్చింది. ఓకే, అదే ఈ 3 jar మిక్సీ అనమాట.
వచ్చేసరికి నేను ఇలా తీసుకున్నాను. ఇది వచ్చేసి ప్యూర్లీ బ్లాక్ కలర్ అనమాట. సో చెప్పాను కదా, నేను ఇంటీరియర్కి తగ్గట్లుగా ప్లాన్ చేస్తున్నాను ప్రతిదీ. అంటే కొంచెం ఎక్కువ లైఫ్ టైం యూజ్ అవుతుంది అన్నప్పుడు కొంచెం ఇంటీరియర్కి తగ్గట్టుగా తీసుకుంటేనే బెటర్. ఇవి కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటుంది కాబట్టి. సో ఇదనమాట, బ్లాక్ కలర్ తీసుకున్నాను. అండ్ నాకు స్పేస్ కూడా ఎక్కువగా ఆక్యుపై చేయకూడదు. అండ్ ఎంత పెద్ద మిక్సీ నాకు అసలు నచ్చదు. అండ్ ఇప్పుడు నేను ఇంట్లో యూస్ చేసిన మిక్సీ వచ్చేసి అది మ్యాపిల్ బ్రాండ్ అనుకుంటా. సో మ్యాపిల్ అంత నాలెడ్జ్ లేదు అప్పుడు. సో ఏదో ఒక మమ్మీ వాళ్ళు ఇచ్చారు, అదే తీసుకున్నాను. అప్పుడంత నాలెడ్జ్ లేకుండే. సో అదే వాడాను ఇన్ని రోజులు. కాకపోతే అది కొంచెం రిపేర్ వచ్చింది, ఇంకా దాన్ని యూజ్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. సో అందుకని ఇది తెప్పించాను. ఓకే, అండ్ దీంట్లో ఏంటి అంటే మనకి 6 జార్స్తో వచ్చింది అండ్ 3 జార్స్ కూడా వచ్చింది అనమాట. సో దాంట్లో ఫస్ట్ అయితే ఇది వచ్చింది. నేను ఆల్రెడీ ఇది బౌల్ యూజ్ చేశాను. ఓకే, ఇలా ఇంత పెద్దగా ఉంటుంది. అండ్ మనకి కావాలంటే జ్యూస్ చేసుకోవడానికి అవి కూడా వచ్చాయి. కానీ నాకు ఇంతకుముందు ఉన్న మిక్సీలో 6 జార్స్ 5 జార్స్ ఉండే. సో అవన్నీ ఏంటి అని అంటే యూజ్ చేయము, అదంతా స్పేస్ ఆక్యుపై చేయడం తప్ప దాన్ని యూజ్ చేసేది ఏమి ఉండదు. మళ్ళీ సపరేట్గా జ్యూసరు అవన్నీ ఖచ్చితంగా ఉండాలి ఇంట్లో. కాబట్టి నేను ఈసారి కొంచెం తక్కువగా ఉండేవి తీసుకున్నాను, ఎక్కువగా హడావిడిగా వద్దనేసి ఇలా సింపుల్గా తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి బిగ్ సైజ్ అండ్ ఇది వచ్చేసి మీడియం. ఓకే, ఇది వచ్చేసి మీడియం అనమాట. ఇలా వైట్ కలర్ క్యాప్ వచ్చింది. అండ్ మిగతావి రెండు కూడా నార్మల్గానే ఉన్నాయి. అండ్ లోపల ఈ బ్లేడ్ ఇది నాకు చాలా బాగా నచ్చింది. బికాజ్ ఈ బ్లేడ్ ఉండడం వల్ల మనకి ఈజీగా గ్రైండింగ్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఈ బ్లేడ్. సో చాలా బాగా నచ్చింది. అండ్ కొంచెం పైకి ఉన్న బ్లేడ్స్ ఏంటి అంటే మనం ఏదైనా గ్రైండ్ చేసేటప్పుడు దాని కింద అంటే రైస్ కానివ్వండి అలా దోసకు అలా చేసినప్పుడు దాని కింద అలాగే ఉండిపోతుంది. మళ్ళీ మనం దాన్ని మిక్స్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అండ్ మనము జింజర్ గార్లిక్ అది పేస్ట్ చేసుకోవాలన్నప్పుడు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో అందుకని నేను బ్లేడ్స్ అవన్నీ చూసి రివ్యూస్ చూసిన తర్వాత ఈ మిక్సీ అయితే తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ చాలా బాగా వర్క్ అవుతుంది కూడా, చాలా బాగా నచ్చింది. అండ్ దీంట్లో పెద్దగా ఆప్షన్స్ ఏమీ ఉండవు. 1 2 3 అంతే, అంటే స్పీడ్ లెవెల్స్ అంతే, ఇంకేమీ లేదు. ఇక్కడ ఆన్ ఆఫ్ అది ఉంటుంది. అంటే ఎప్పుడైనా లోపల ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దీన్ని మనం ప్రెస్ చేస్తే మళ్ళీ అది స్టార్ట్ అవుతుంది కదా. సో అలాంటి బటన్ ఒకటి ఇచ్చారు కింద. అండ్ ఇది వచ్చేసి స్పూన్ కూడా ఇచ్చారు. సో ఇదన్నమాట మిక్సీ. అండ్ దీనికి కూడా మ్యాన్యువల్ కార్డ్ ఖచ్చితంగా ఉంటుంది కదా. సో అది బటర్ఫ్లైది. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది 3 జార్స్ అండ్ 3 జార్స్ 4 జార్స్ అండ్ 5 జార్స్ అని ఇక్కడ మెన్షన్ చేస్తుంది అనమాట. సో ఇది కొంచెం అంటే మనకి జార్స్ పెరుగుతున్న కొద్దీ కాస్ట్ కూడా పెరుగుతుంది. కాస్ట్ గురించి ప్రాబ్లం ఏమి కాదు, కానీ అంటే ఇది స్పేస్ అంతా తీసేసుకుంటుంది. అండ్ ఒకటైనా రెండైనా అంటే ఎన్నైనా కూడా వీటిలలో కూడా మిక్స్ చేయొచ్చు. ఎక్కువ జార్స్ అవసరం లేదనిపించి నేను 3 జార్స్ తీసుకున్నాను. సో ఇదనమాట. అండ్ ఇది వచ్చేసి 750 వాట్స్ అనమాట, పవర్ఫుల్ మోటార్. సో ఇది తీసుకున్నాను. అండ్ దీంట్లో పెద్దవి కూడా ఉంటాయి, ఇంకా చిన్నవి కూడా ఉంటాయేమో మేబీ. సో పెద్దవి కూడా ఉంటాయి, కాకపోతే అవసరం లేదు మనకి ఇంట్లో అనేసి తీసుకున్నాను సింపుల్గా. సో ఇది నా మిక్సీ. దీని కాస్ట్ నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, చూడొచ్చు. ఓకే, ఇక్కడ పెద్ద బాక్స్ ఉంది. ఇది అసలు ఏంటి అనుకుంటున్నారేమో. సో ఇది వచ్చేసి డిన్నర్ సెట్ అనమాట. డిన్నర్ సెట్ అంటే నార్మల్గా ఇప్పుడంతా నీడెడ్ ఏమీ కాదు ఇంట్లోకి, కానీ ఇంట్లో ఉన్న ఆల్రెడీ పగిలిపోయాయి అనమాట. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి అంటే ఫస్ట్ టైం ఇంటిని విజిట్ అయిన వాళ్ళకి నార్మల్ ప్లేస్లో పెడితే ఎందుకో నాకు నచ్చదు. సో అందుకనేసి ఈ డిన్నర్ సెట్ తీసుకున్నాను. సో అదనమాట. అంటే నార్మల్గా మనకి ఇంటికి వచ్చే రిలేటివ్స్కి వాళ్ళకి మనం తినే ప్లేస్లలో అలా వడ్డిస్తాం, కానీ కొంచెం స్పెషల్ గెస్ట్లు అన్నప్పుడు తప్పకుండా ఉండాలి. అండ్ మధు వాళ్ళ సార్ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం హెల్ప్ అవుతుంది అనేసి ఇది తీసుకున్నాను. చాలా వెయిట్ ఉంది, ఇదైతే తీయడం చాలా కష్టం. ఓకే, ఇదనమాట. అండ్ అన్నీ ఓపెన్ చేసి చూసాను, మనం ఊరుకోం కదా, ఖచ్చితంగా ఓపెన్ చేసి చూస్తాము. సో ఇది దీని కాస్ట్ కూడా నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఓకే, సో ఫస్ట్ సెట్లో ఏంటి అంటే ఇలా మనకి కర్రీ బాల్స్ లాగా ఇచ్చారు.
ఇవి వచ్చేసి 6 పీసెస్ ఉంటాయి. అండ్ నాకు వైట్ చాలా ఇష్టం, సో వైటే తీసుకున్నాను. అంటే వైట్కి కొంచెం డీసెంట్గా కనిపిస్తాయని నా ఉద్దేశం. సో ఇది కొంచెం చిన్నవి అనమాట, ఈ కప్స్ కొంచెం చిన్నగా ఉన్నాయి, ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి అండ్ ఇవి కొంచెం బిగ్ సైజ్ అనమాట. సో ఇది వచ్చేసి ఇవి 6 వచ్చాయి, ఇవి కూడా 6 వచ్చాయి. ఓకే, అండ్ వెనకాల ఇలా సింపుల్గా ఎల్లో అండ్ గ్రీన్ కలర్లో చిన్న లీవ్స్ అవి ఇచ్చారు, చాలా బాగున్నాయి చూడడానికి. అండ్ వీటితో పాటుగా స్పూన్స్ కూడా ఇచ్చారు. స్పూన్స్ వచ్చేసరికి ఇవి కూడా 6 పీసెస్ ఇచ్చారు. ఓకే, వీటిలోకి ఈ స్పూన్సే బాగుంటాయి, మళ్ళీ వేరే స్పూన్స్ పెడితే అసలు బాగుండవు అవి. ఓకే, అండ్ దీంట్లో వచ్చేసరికి మనకి అంటే ఏదైనా కర్రీ అది చేసినప్పుడు డిష్ అవుట్ చేయడానికి ఇచ్చారు. అండ్ అలాగే టిఫిన్ ప్లేట్స్ ఇచ్చారు, అలాగే అంటే రైస్ అది చపాతీ తినడానికి ఇంకా సపరేట్ ప్లేట్స్ కూడా ఇచ్చారు. అండ్ దీంట్లో మనకి ఓకే దీంట్లో 3 సెట్స్ ఇచ్చారు అనమాట. ఐ మీన్ 3 సెట్స్ అంటే 1, 2, 3 సైజెస్ అనమాట. ఓకే, కొంచెం ఇది బిగ్ సైజు అండ్ ఇది మీడియం అండ్ ఇది కొంచెం స్మాల్ సైజ్ అనమాట. సో వీటిపైనకి మనకి క్యాప్స్ కూడా ఇచ్చారు, చాలా చాలా బాగున్నాయి. క్యాప్స్ కూడా చూపిస్తాను. ఓకే, క్యాప్స్ వచ్చేసరికి మనకి అంటే ప్లాస్టిక్ లిడ్డే ఇచ్చారు. సో ఇలా ఏదైనా డిష్ అవుట్ చేసినప్పుడు జస్ట్ అలా పెట్టడం కోసం అనేసి, మళ్ళీ సపరేట్గా దీనికి వేరేవి పెడితే బాగోవు, సో అందుకని వీళ్ళే ఇచ్చారనమాట. ఓకే, ఇవి ఒక 2 ఇచ్చారు అంతే. అంటే ఈ 2 లిడ్స్ ఏంటి అంటే దేనికైనా సూటబుల్గా ఉన్నాయి, సైజెస్లో డిఫరెన్స్ ఏమీ లేదు, దేనికైనా సూట్ అయ్యేలాగా ఉన్నాయి. బికాజ్ వీళ్ళు ఎడ్జ్ కొంచెం అంటే ఎక్కువగా ఇచ్చారు, ఇక్కడ ఎడ్జ్ కొంచెం ఎక్కువగా ఇచ్చి కొంచెం లోపలికి లోపలికి వెళ్ళేలాగా అలా ఇచ్చారనమాట. సో దీనివల్ల ఏంటి అంటే ఇది దేనికైనా సూటబుల్గా ఉంటుంది, దీనికైనా దీనికైనా కూడా. ఓకే, ఇలా ఇచ్చారు. వీటితో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, చూడడానికి చాలా అందంగా ఉంటాయి కానీ మెయింటైన్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా, సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి టిఫిన్ ప్లేట్స్ అనమాట, ఇవి కూడా 6 ఇచ్చారు. ఓకే, క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ప్లేట్ వచ్చేసరికి అలా ఫ్లాట్గా ఉంది, అంటే మనకి ఇంకా సైడ్కి అలా ఏమి ఇవ్వలేదు, సో ఫ్లాట్గా ఉంది. ఏదైనా తినేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగానే తినాలి. సో చిన్నపిల్లలు అయితే అసలు దాన్ని మెయింటైన్ చేయడం కష్టం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి రైస్ అది తినే ప్లేట్స్ కూడా వచ్చాయి. ఓకే, ఇలా ఉన్నాయన్నమాట. ప్లేట్ సైజ్ అయితే కొంచెం చిన్నగానే అనిపిస్తుంది, కాకపోతే వీటిలలో ఇంతకన్నా పెద్దగా కూడా బాగోదు అండ్ రావు కూడా, ఇంతకన్నా పెద్దగా రావు మేబీ. సో నాకు తెలిసినంత వరకు అయితే నేను చూడలేదు. ఓకే, ప్లేట్స్ కూడా 6 ప్లేట్స్ ఇచ్చారు. అండ్ ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది అండ్ చాలా సేఫ్గా ఇంటి వరకు వచ్చాయి. అండ్ ఇవన్నీ నేను తీసుకుంది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. అమెజాన్లో ఇలాంటివి చాలా బాగుంటాయి, క్లాతింగ్ కన్నా కూడా ఇవి చాలా ఇష్టం నాకు. సో ఇదనమాట. అండ్ మనం ప్లేట్ సైడ్కి అండ్ అన్నింటికి కూడా కొంచెం డిజైన్ కట్ డిజైన్ లాగా అలా ఇచ్చారు. ఓకే, అంటే ప్లెయిన్గా ఉండకుండా జస్ట్ అలా ఇచ్చారనమాట. అండ్ ప్లేట్ కూడా చాలా క్వాలిటీగా చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఇది ఓకే గాయ్స్, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, ఐ లవ్ యూ. అండ్ యాస టాక్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు అది నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఈజీగా వీడియోస్ చూసేయచ్చు. అండ్ సీ యూ ఆల్.